ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తులో వస్తున్నారు కదా, సో ఎక్స్పీరియన్స్ తోటి మనకి చంద్రబాబుకి అధికారం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకవేళ ఐటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. కంపెనీస్ కూడా ఎక్కువ తీసుకొస్తారు. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. నారా లోకేష్ గారి పాదయాత్ర ఇప్పుడు ప్రజల్లో ఏ మేరకు మార్పు తెచ్చింది అనుకోవచ్చు? కొంచెం అయితే తీసుకొచ్చింది. ఫస్ట్ లాగా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం కూడా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా, అలా అయినప్పుడు ఎక్స్పీరియన్స్ లీడర్ అయినందుకు ఆల్రెడీ అధికారం ఆయనకు వస్తుంది చంద్రబాబుకి. సో పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు అనుకుంటున్నారు? నేను కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు. ఇద్దరు మేనిఫెస్టోస్ అనేవి సెపరేట్. సో మేనిఫెస్టోస్ ఎలా నెరవేరుస్తారు? మేనిఫెస్టో అంటే నాకు దాని గురించి ఐడియా లేదు. సో ప్రజెంట్ ఐటీ రంగం అనేది జగన్ పరిపాలనలో ఎలా ఉంది? చండాలంగా ఉంది అయితే. మరి పథకాలు ఇస్తున్నాడు కదా జగన్, మరి ఆ పథకాలు అందరికీ అందుతున్నాయా? అందట్లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మనకి విజన్ 2047 కింద ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అని. మరి ఈయనకు ఉందే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతారు. తర్వాత మరి ఎలా చేయగలుగుతారు 2047 విజన్ని? 47 అంటే చేయలేరు ఆయన. ఇంకా ఎవరు సీఎం అయితే ఇంక నెక్స్ట్ వాళ్ళే చేయాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే చేస్తారు అనుకుంటున్నా. అప్పుడు ఆయన ఉంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు పథకాలు అంటే డెవలప్మెంట్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాను అని చెప్తున్నారు. మరి ఐటీ కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా? తీసుకుంటాను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెట్టారు కదా, సో అలా చేయగలుగుతారా మేనిఫెస్టోస్ అని? బీసీలకు సీట్లు ఇస్తానని జగన్ చెప్తున్నాడు, మరి చంద్రబాబు చెప్తున్నాడు. మరి ప్రజలు ఎవరిని నమ్మొచ్చు? చంద్రబాబుని నమ్మచ్చు. కరెక్ట్గా మంచి సీఎం అంటే ఎవరిని చెప్పుకోవచ్చు? చంద్రబాబు అని చెప్తాను. థ్యాంక్ యూ.